అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం, డీఏ, డీఆర్, ఐఆర్‌లపై సంచలన ప్రకటన చేసిన ఉద్యోగ సంఘాలు. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల కీలక డిమాండ్లండి. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, సిపిఎస్ రద్దుపై ఆందోళన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్లపై ప్రముఖ ఉద్యోగ సంఘం తాజాగా సంచలనాత్మక ప్రకటన చేసింది. పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డీఏ, ఐఆర్ మరియు సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే వారు డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు: 12వ పీఆర్సీ తక్షణ అమలు. జూలై 1, 2023 నుంచి అమలు చేయాల్సిన 12వ పీఆర్సీ విషయంలో తీవ్ర జాప్యం జరిగిందని యూటీఎఫ్, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. పీఆర్సీ నిర్లక్ష్యంపై ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ తక్షణమే కొత్త వేతన కమిషన్ అమలు చేయాలని అయితే వారు డిమాండ్ చేశారు. జాప్యం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని అయితే వారు పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి రావాల్సినటువంటి 26,000 కోట్ల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని అయితే గుర్తు చేశారు. సంక్రాంతి కానుక పేరుతో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లించడాన్ని కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులు ఆశగా ఎదురుచూసిన డీఏ మరియు ఐఆర్ చెల్లింపులపై నిరాశను వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు. సో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం ద్వారా రాష్ట్ర ఉద్యోగులు ముఖ్య డిమాండ్లలో ఇది ఒకటి అన్నమాట. పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను తిరిగి అమలు చేయాలని అయితే అలాగే రిటైర్మెంట్ భద్రతకు ఇది జీవితానికి రిటైర్మెంట్ భద్రతకు ఇది అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. డీఏ బకాయిలు. పెండింగ్ డీఏ చెల్లింపులపై షెడ్యూల్ ప్రకటించి నిర్దిష్ట గడువులోగా అన్ని బిల్లులను చెల్లించాలని కోరారు. పీఆర్సీ అమలుకు ముందు 30% మధ్యంతర వృద్ధితో చెల్లించాలని అయితే డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘం విమర్శలు. ప్రభుత్వ నిర్లక్ష్యం. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పీఆర్సీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు ఆరోపించారు. ప్రావిడెంట్ ఫండ్ వంటి ఉద్యోగుల ఆర్థిక నిధులను ప్రభుత్వం తప్పుడు విధానాలకు వినియోగించుకోకూడదని అయితే వారు విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఉద్యోగుల సమస్యలపై చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకంలో జాప్యం కారణంగా పీఆర్సీ అమలు ఆలస్యం అవుతుందని అయితే వారు ఆరోపించారు. ప్రతిపాదనలు మరియు డిమాండ్లు. నిర్దిష్ట చెల్లింపుల షెడ్యూల్. పెండింగ్ బిల్లుల చెల్లింపుకు స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు, సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. మెరుగైన వేతనాలు. పీఆర్సీ అమల్లో ఉన్న జాప్యాన్ని తొలగించి ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందించాలని అయితే పేర్కొన్నారు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా వేతన కమిషన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దుపై నిష్కర్ష. సిపిఎస్ రద్దు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తే ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం తప్పదనైతే హెచ్చరించారు. ఉద్యోగ సంఘం హెచ్చరికలు. ఉద్యోగ సంఘం తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రభుత్వంపై న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడబోమని అయితే వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలకు సిద్ధమవుతాయని అయితే హెచ్చరించారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక సమస్యలు, పెండింగ్ బిల్లులు, డీఏ, ఐఆర్, పీఆర్సీ మరియు సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలు పరిష్కారం కావటం అత్యవసరమని ఈ ప్రకటనలో అయితే స్పష్టమైంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు సూచించాయి. ఉద్యోగుల సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అన్న సత్యాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ డిమాండ్లను సత్వరమే నెరవేర్చాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.